హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ స్టడీ సక్సెస్ లెక్చర్స్ అండ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ నెక్స్ట్ సెషన్లోని మనకి సబలా స్కీమ్. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్సెంట్ గర్ల్స్. ఓకే, సో ఫర్ అడల్సెంట్ గర్ల్స్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కీమా. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్ చెప్పినప్పుడు ఎస్ఏజీ చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ఏజీ స్కీమ్ ఫర్ అడల్సెంట్ గర్ల్స్. వాట్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా? ఆ స్కీమ్లో మీకు సేమ్ 11 to 14 years చెప్పాను, బికాస్ దట్ ఈస్ ద అడల్సెంట్ ఇది కదా. సో this scheme is meant for 11 to 18 years. okay, so see that criteria జాగ్రత్తగా చూడండి. అక్కడ శాక్లో స్కీమ్ ఫర్ అడల్సెంట్ గర్ల్స్లోని న్యూట్రిషన్ లెవెల్స్ వాటి గురించి ఉంది కదా. సో 11 to 14 years దిస్ పర్టికులర్ స్కీమ్ రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్సెంట్ గర్ల్స్ అని అంటారు దీన్ని. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, స్పాన్సర్షిప్ ఉంటుంది. అండ్ అడల్సెంట్ గర్ల్స్ 11 to 18 years ఆఫ్ ఏజ్. ఓకేనా, దేని గురించి మెయిన్గా వాట్ ఈస్ ద మెయిన్ మోటో, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. ఓకే, అండ్ న్యూట్రిషన్ లెవెల్స్ని, హెల్త్ స్టాటస్ని కూడాను ఇంప్రూవ్మెంట్ చేయాలి. అండ్ ఏంటి ఆర్ష్, ARSH. ఓకేనా, ఏ నథింగ్ బట్ అడల్సెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్. AR మీన్స్ అడల్సెంట్ రీప్రొడక్టివ్ అండ్ SH మీన్స్ సెక్సువల్ హెల్త్ అనమాట. ఓకేనా, సో దీని గురించి వాళ్ళ పట్ల అవగాహన కల్పించాలన్నమాట ఈ ప్రోగ్రామ్ అండర్లోని అడల్సెంట్ గర్ల్స్కి. they need to create the awareness about the health, hygiene, nutrition and also adolescent reproductive and also sex health. ఈ వీటి గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ సబలా స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకే, సో అండ్ ఆల్సో దే వాంట్ టు అప్గ్రేడ్ ద హోమ్ బేస్డ్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఇంటిగ్రేట్ విత్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దీనిలో స్కిల్ డెవలప్మెంట్స్కి సంబంధించిన వొకేషనల్ కోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కుట్లు మిషన్ నేర్చుకోవడము, లేదా అల్లికలు నేర్చుకోవడము, లేదా ఎంబ్రాయిడరీ చేయడము, ఇవన్నీ రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. రైట్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో దీని అండర్లోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలోని ఆ పర్టికులర్ అడల్సెంట్ గర్ల్స్ ఎవరిది 11 to 18 years ఏజ్ గ్రూప్ పిల్లల యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేయడం కూడాను ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో హియర్ దిస్ పర్టికులర్ స్కీమ్ని మనకి అరౌండ్ 2011లో లాంచ్ చేశారు. ఓకే, అండర్ రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్సెంట్ గర్ల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ RGSEAG. ఓకే, సో 1st April 2011 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, సబలా స్కీమ్ ఇంతకు ముందున్న ఆ స్కీమ్కి ఈ రీనేమ్ చేశారు. సో ఇక్కడ టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో 11 to 18 years, ఈ టార్గెట్ గ్రూప్ని 2గా డివైడ్ చేశారు. 11 to 14 years గాను అండ్ 15 to 18 years గాను డివైడ్ చేయడం జరిగింది. ద టార్గెట్ గ్రూప్ ఈస్ డివైడ్ ఇంటూ 2 categories. ఓకే, అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ప్రొవైడ్ అండర్ దిస్ స్కీమ్? 2 major components డివైడ్ చేయడం జరిగింది, దట్ ఈస్ న్యూట్రిషన్ కాంపోనెంట్ అండ్ నాన్ న్యూట్రిషన్ కాంపోనెంట్. ఓకే, సో న్యూట్రిషన్ కాంపోనెంట్లో ఏంటి ఉంటాయి మనకి? న్యూట్రిషన్కి సంబంధించినవి ఉంటాయి, అంటే టేక్ హోమ్ రేషన్ ఆర్ హాట్ కుక్డ్ మీల్స్ తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని. నాన్ న్యూట్రిషన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఉంటాయి, ఫోలిక్ యాసిడ్, ఐరన్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, హెల్త్ చెకప్స్ ఎప్పటికప్పుడు చేయడము, రిఫరల్ సర్వీసెస్ కానీ, అండ్ న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి గైడెన్స్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడము, అండ్ అడల్సెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, చైల్డ్ కేర్ ప్రాక్టీసెస్ గురించి, అండ్ ఎడ్యుకేషనల్ స్కిల్ ఎడ్యుకేషన్స్ స్కిల్స్కి సంబంధించినటువంటి కొన్ని అప్గ్రేడేషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా నాన్ న్యూట్రిషన్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా, వొకేషనల్ ట్రైనింగ్ అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇస్తారు? అబోవ్ 16 years వాళ్ళకి ఇస్తారు. సో ఈ లాస్ట్ పాయింట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్. వొకేషనల్ ట్రైనింగ్ అనేది 11 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలకి ఇవ్వరు కదా. సో వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఇక్కడ? ద గర్ల్స్ అబోవ్ ద 16 years ఆఫ్ ఏజ్ వొకేషనల్ ట్రైనింగ్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏజ్ గ్రూప్ని డివైడ్ చేస్తారు కదా, 11 to 14 అండ్ 15 to 18. ఓకే, రైట్ డౌన్ ద నోట్స్ హియర్. 11 to 14 years వాళ్ళకి ఏంటంటే అడల్సెంట్ గర్ల్స్ అంటారు. రైట్, ఎనేబుల్ దెమ్ అవుట్ ఆఫ్ స్కూల్స్. 11 to 14 ఏంటి ఎలా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్. అండ్ 15 to 18 years బోత్ అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ ఉంటారు అండ్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నాన్ న్యూట్రిషన్ కాంపోనెంట్స్ ఉంటాయి ఫర్ అవుట్ ఆఫ్ స్కూల్ అడల్సెంట్ గర్ల్స్.
ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట. 16 to 18 years మీకు చెప్పాను ఒకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది. అబోవ్ 16 years అంటే 16 to ఇక్కడ మనకి 11 to 18 కదా. సో 16 to 18 years వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 11 to 18 years వాళ్ళకి న్యూట్రిషన్, హెల్త్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇస్తారు. సో మొత్తంగా ఇక్కడ ఏంటంటే కనుక అడల్ట్స్ అండ్ గర్ల్స్కి 11 to 18 years వాళ్ళకి ఈ పర్టికులర్గా ఇవన్నీ కూడాను ప్రొవైడ్ చేయడం అనేది అండర్ ది స్కీమ్ జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎస్ఏజీ అండ్ ఎస్ఏబిఎల్ఏ రెండు ఒకటే సబలా స్కీమ్, మ్యాక్సిమం రెండు ఒకటే. ఇక్కడ 11 to 14 years, ఇక్కడ 11 to 18 years, అంతే తేడా. ఓకేనా. నెక్స్ట్ సీ హియర్ రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడల్సెంట్ బాయ్స్, దట్ ఈస్ సాక్ష్యం. ఓకే, దట్ ఈస్ వాట్ సబలా. యు సీ ఇక్కడ దిస్ వన్ ఈస్ వాట్ ఈస్ దట్ సబలా స్కీమ్. ఓకే, ఫర్ గర్ల్స్ వీ హ్యావ్ 11 to 18 years సబలా స్కీమ్. ఓకే, సబలా. అండ్ ఫర్ బాయ్స్, అడల్సెంట్ బాయ్స్ వీ హ్యావ్ సాక్ష్యం. ఓకేనా. సో ఈ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ మరి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అడల్ట్స్ అండ్ బాయ్స్, దట్ ఈస్ 11 to 18 years టు మేక్ దెమ్ సెల్ఫ్ రిలియంట్ అండ్ జెండర్ సెన్సిటివ్ అండ్ అవేర్ ద సిటిజన్స్. ఓకే, సో సేమ్ హెల్త్కి సంబంధించి, ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి అండ్ సంథింగ్ న్యూట్రిషన్, సెక్సువల్ అండ్ ప్రొడక్టివ్ హెల్త్, వీటికి సంబంధించిన అవేర్నెస్ని వాళ్ళ పట్ల క్రియేట్ చేయాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 16 years వొకేషనల్ స్కిల్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇది గర్ల్స్ అయితే మిషన్ ట్రైనింగ్, కుట్లు, అల్లికలు ఇవి ఉంటాయి. అదే బాయ్స్ అయితే వేరే ఐటీఐసి, కంప్యూటర్ బేస్డ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, సో బోత్ వీళ్ళకి ఉంటాయి, బట్ స్పెసిఫిక్గా బాయ్స్కి వేరేగా కొన్ని, గర్ల్స్కి వేరేగా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో 16 years తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ కూడాను అండర్ ది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సాక్ష్యము, సబల, ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబల ఫర్ అడల్సెంట్ గర్ల్స్, సాక్ష్యం అంటే ఇదేదో లైక్ రిలేటెడ్ టు దీనికి సంబంధించి అనుకోకండి, అంటే కోర్టుకి, కేసులకి సంబంధించి ఏదో అని అనుకుంటాం, రైట్. సాక్ష్యం అలా ఉంది కదా పేరు. సో హియర్ వాట్ ఈస్ దిస్ ఈస్ ఫర్ అడల్సెంట్ బాయ్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ అడల్సెంట్ గర్ల్స్. సేమ్ రిమైనింగ్ అంతా కూడా సేమే, 11 to 18 years. అండ్ శాక్కి, సబ్లాకి డిఫరెన్స్ ఏంటి, అక్కడ 11 to 14 years, ఇక్కడ 11 to 18 years. ఓకేనా. సో ఇది ఎప్పుడో 2010లో తీసుకొచ్చిన ప్రోగ్రామ్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఒక 10 మేజర్ తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా ఇది ఇంపార్టెంట్ వన్. ఓకేనా. సో do you understand? I think, hope you understand. Okay, so do subscribe to our channel for more videos. Sankar Study Success. Thank you so much. Keep watching.